30 నుంచే వాళ్ళు రాజకీయంలో ఉన్నారు. నన్ను అడిగితే కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, పాత ఫ్యామిలీస్. వాళ్ళలో వీళ్ళు ఒకరు. నెల్లూరులో మున్సిపల్ చైర్మన్ కూడా వాళ్ళే బిఫోర్ ఇండిపెండెన్స్. ఎవరి గురించి వాళ్ళ గురించి మాట్లాడద్దు. నువ్వు తైతక్కలాడుకుంటా ఇప్పుడు వచ్చిన రాజకీయంలోకి మానుకో, ఇష్టపడినట్టు మాట్లాడుతున్నావు అందరినీ. ఈతో మాట్లాడలేక కాదు. ఎందుకు నోరు అదుపులో పెట్టుకో. ఏమనుకుంటున్నావు నువ్వు? ప్రధాని అని వస్తాను. నన్ను అడిగితే కార్యకర్తల ద్వారా వీళ్ళని బయటికి రానియకూడదు, బయటికి రానియకూడదు. మీరు కూడా అందరూ ఏదో ఊరుకున్నారు. లేదు, మనం 5 ఏళ్లకు కూడా మాట్లాడలేని పరిస్థితి, ఎలక్షన్లో నిలబడలేని పరిస్థితి. పెద్దోళ్ళు ఎట్లనే మనం కొద్దిగా విద్యుకోవాల్సిందే. అంటే అసలు అర్థం కాలే. అంతకుముందు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి బర్త్డే అట్లా జరగాలి, ఈసారి జరిగినాయి. ప్రతి పల్లెల్లో జరిగినాయి. ఆడిపోయింది పోలీసు. ఆ పొద్దు మేము చంద్రబాబు నాయుడికి దండ వేయాలంటే కూడా ఏలేని పరిస్థితి. లోకేష్ యాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని కష్టాలు పెట్టారో మర్చిపోయినారా? డీజేలు లేవు, మైకులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎందుకు ఇంత సున్నితంగా ఉన్నారో మాకు తెలియడంలే. ఎక్కడ ఏం జరిగిందో మాకు తెలియడంలే. చాలా బాధాకరంగా ఉంది. ఎందుకు మాట్లాడిస్తున్నారు వీళ్ళని? ఎందుకు మాట్లాడిస్తున్నారు? ఓ పని చేయండి, రోజు మా బెంచ్ కారు తెచ్చుకొని టోకెన్లు అమ్మే కావాలంటే ఎంక్వైరీ ఎట్లంటే తెలుస్తుంది. ఎప్పుడు పోయినా 100 మంది 100 మంది ఏమో సొంతం అనుకుందేమో. ఈ బుద్ధి ఏదో నడుస్తుంది. మళ్ళీ ఏదో చెప్తున్నారు మనం ప్యాకెట్లు ఇచ్చిందానని. చనిపోయినప్పుడు మేము కూడా పోయి ప్యాకెట్లు ఇస్తారు, కానీ ఎప్పుడు గవర్నమెంట్ మీద అగ్రెస్ చెప్పని కాదు. సానుభూతితో రేపు వాళ్ళకి కష్టం ఉంటుందని చెప్పి ఇచ్చిన రోజులు ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు కానీ మేము కానీ మీ మాదిరిగా ఇచ్చి ఇష్టమైన మాట్లాడిస్తారు. కష్టం ఉంటుంది, ఎవరికైనా కష్టం ఉంటుంది. చనిపోయినప్పుడు కష్టం ఉంటుంది, ఎందుకుండదు? బాధ ఎవరినో ఒకరి మీద నిందేస్తాంటాం. కానీ దీన్ని ఎంక్వైరీ చేస్తే మీకు తెలుస్తుంది ముందు ఏం జరిగిందని. ఊరికి ఎవరు మాట్లాడటంలా. ఎవరో ఒక స్పృహ వచ్చి తడిపోయింది. మరి ఆయమ్మని చేంజ్ చేసుకున్నానికి ఆ గేట్లు తీసినారు. గేట్లు తీస్తే ఏమైంది? అందరు దూరినారు. అంతేగాని దీన్ని ఎవరి మీద నింద మోపొద్దండి. ఏం చేస్తాడు ఆయన? చైర్మన్ గారు ఏం చేస్తారు? ఈవో గారు ఏం చేస్తారు? చైర్మన్ ఎక్కడ ఉంటాడు? క్యూ లైన్ చూస్తుంటాడా? కాదు కదా. దానికి ఆ పోలీసు వాళ్ళు వీళ్ళు ఉంటారు. మరి అందుకే కదా తప్పు చేసిన సస్పెండ్ ఇవన్నీ చేసిన ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు. రోజమ్మా తగ్గించుకో. ఇదేం డ్రామా కాదు, డ్రామా కంపెనీ కాదు, రాజకీయం. మీ నోరు వచ్చినట్లు అందరినీ అనద్దు.